క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. తెలంగాణ గట్టు మీద బీజేపీ అనూహ్య ఫలితాలు రాబడుతోంది. రాష్ట్రంలో అధికారులు లేకపోయినా ప్రతి ఎన్నికల్లో అద్భుతాలు మాత్రం చేస్తోంది. తాజాగా టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ సాధించిన రికార్డు విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది అన్న చర్చ మొదలైంది. తెలంగాణలో బీజేపీ అనుకున్నది సాధిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కమల దళం జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. లేటెస్ట్ గా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2ంటిని గెలుచుకొని దూకుడుగా ముందుకు సాగుతోంది కమలం పార్టీ. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించగా, ఉత్కంఠభరితంగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మించి రిజల్ట్స్ రాబట్టింది కమలం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ పట్టు మరింతగా పెరిగింది. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ కీలక విజయాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. సాధారణంగా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని పార్టీ అగ్రనేతలు అంత సీరియస్ గా తీసుకోరు. కానీ ఇందుకు భిన్నంగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలు, చిన్న స్థాయి పట్టణాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలిశారు. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ఓటర్లను కలవాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ రకంగా బీజేపీకి కీలక విజయాలు దక్కేలా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోయినా ఆ తర్వాత 6 నెలల గ్యాప్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపింది. అధికార పార్టీతో సమానంగా 8 స్థానాల్ని గెలుచుకుంది. బీజేపీ ఈ స్థాయిలో సీట్లు సాధించడం సాధారణ విషయమేం కాదు. ఈ విజయంలోనూ కిషన్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పాలి. ఓవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లో ప్రచారం చేపడుతూనే ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేపట్టారు. అధికార పార్టీకి ధీటుగా ఫలితాలని సాధించడంలో సక్సెస్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరింత బాధ్యత వహించిందన్న కిషన్ రెడ్డి రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.